హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఇది నేను చూపించే రెసిపీ వచ్చేసి సొరకాయ టమాటా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఏ విధంగా వండుతారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని దాంట్లోనే ఎండుమిర్చి వేసేసుకోండి. 2 వేసుకున్న తర్వాత దాంట్లోనే మంచిగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని అటు నుంచి ఇటుకు మంచిగా మిక్స్ చేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ విధంగా వండండి, చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. మీకు ఘాటు కొంచెం తక్కువ కావాలంటే మీరైతే ఘాటు అంటే కారం అనేది కొంచెం తక్కువ వేసేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. సో ఇలా చూడండి, మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా, అప్పుడైతే టమాటా ముక్కలు వేసేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సో మీకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడనే వేసేసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే చివరిగా వేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకున్నారంటే టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని హైలో పెట్టండి. గ్యాస్ అనేది పెట్టేసి మంచిగా మూత పెట్టేసి మీరు కుక్ చేసుకుంటే మనకు సొరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్లో ఏమైనా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకొని కలిపేసుకున్నారంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అనేది అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెల మీద కానీ తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు ఏ విధంగా కర్రీ వండుతారో సొరకాయ కర్రీ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మీరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది, వాళ్ళే చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ముక్కలు అయితే సాఫ్ట్గా ఉడికిపోనే టెన్షనే లేకుండా ఉంటుంది. ప్లీజ్ అండి, ఇదండి వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి